ఇంకా 50 డేట్ అనౌన్స్ రోజులు. అయిపోయాక. ఈ 50 రోజులు కాలక్షేపం జరగాల్సిందే కదా. ఒకటి ఈయన వెళ్ళడం వల్ల లోకల్ వాళ్ళకి కొంత ఖర్చు తగ్గుతుంది. తగ్గుద్దా పెరుగుద్దా? కొంత ఖర్చు తగ్గుతుంది. ఎట్లాగంటే ఇప్పుడు ఈయన ఒక మీటింగ్ పెడితే 7గురు కలిసి డబ్బులు పెట్టుకోవాలి. అవును. తద్వారా కంతే ఖర్చు అవుతుంది. ఇప్పుడు రోజు ఏమవుతుంది, 1000 మందిని ఎంట పెట్టుకు తిరగాల, అవును. వాళ్ళకి అయ్యే ఖర్చు రోజు మనిషికి 1000 రూపాయలు వేసుకోవాలి. 1000 ఇంటూ 1000 సరిపోతుంది. అక్కడ అంటే వాళ్ళ డోర్ టు డోర్ ప్రచారాలు ఎలాగే ఉంటాయి కదా. ఈయన వచ్చిన రోజున జైరుగా బేసిక్ గా. ఇంకొకటి ఏంటంటే అక్కడ టెంపో వస్తుంది ముందు. ఇప్పుడు ఈయన ఒకే చోట డైరెక్ట్ గా వెళ్ళి కూర్చోట్ల. బస్సు యాత్ర అని ఎందుకు పెట్టారు, 7 అసెంబ్లీ సెగ్మెంట్ ఉంటే అవన్నీ టచ్ చేస్తూ పొద్దు నుంచి అలాగా అవి టచ్ చేస్తూ వెళ్ళి ఒక చోట సబ్ పెడతాడు. తద్వారా అంటే ఇది మేబీ నేను అనుకోవడం ఇది 2 దశల్లో ఉంటది. మొత్తం 7 టచ్ చేయకుండా ఒక 2 అసెంబ్లీ సెగ్మెంట్ టచ్ చేసి ఒక చోట సబ్ పెడతారు. తద్వారా 3 సెగ్మెంట్లు కవర్ అవుతాయి. మిగతా 3 రెండో ఫేజ్ లో ఆయా నియోజకవర్గాల వరకు ఈయన సభలు ఉంటాయి అని అనుకుంటున్నాను. బాబు గారిది కూడా సేమ్ కాన్సెప్ట్ ఉంటుందా? బాబు గారు ఇప్పటికీ బోల్డ్ అయిపోయినాయి. రాకదలిరాలు, శంఖారావాలు, బాదుడే బాదుడు ఇట్లా. ఆయన రోజుకి 3 తిరగబోతున్నారు. ఇప్పుడు 50 రోజులు అనుకోండి, 53 150 తిరిగేస్తారు. ఆయన కొత్తగా చేసేది ఏం లేదు అంటే ఈ యాత్ర ద్వారా కొత్తగా కనిపించేది అదే కదా. రోజుకి 3 నియోజకవర్గాలు ఆయనది, అది స్పెషలే. కానీ వీళ్ళిద్దరి యాత్రలు బాగానే ఉన్నా వారాహి వాహనం చేయించుకొని ఏదో ఒక 4-5 విడతలు తిరిగేసి దాన్ని పక్కన పెట్టేశారు. ఆయన కూడా ఇప్పుడు ఇండివిజువల్ గా అంటే ఆయన ప్రకటన అయితే ఏం చేయలేదు అనుకోండి, తిరుగుతారో లేదని మరి చేస్తారేమో.